కుమార సంభవానికి విద్వాన్ విశ్వం గారు తెలుగు అనువాదం, వచనానువాదం. సప్తమ సతి 3 రోజులు ముగిసిన తరువాత శుక్లపక్ష తిథి చూసి, లగ్నాది సప్తమ శుద్ధి చూసి హిమవంతుడు బంధు సమేతుడై తన కూతురు వివాహ దీక్ష నిర్వర్తించాడు. రకరకాలైన కుతూహల వివాహ కార్యాలతో ఆ పట్టణ పురంధులందరూ ప్రీతితో ఇంటింటా నిమగ్నులై హిమవంతుడి అంతఃపురం ఓషధి ప్రస్థపురం ఆ పర్వతరాజు మీద ప్రేమతో ఒకే ఇంటిలోలాగా అప్పుడు అనిపించి అన్ని ఇళ్ళు పెళ్లి ఇళ్ళే అయిపోయి నగర రాజవీధులన్నిట మందార కుసుమాలు చల్లారు. ప్రతి ఇంటి మీద శృంగాటకాలలో సూచి అందులో చీనాంశుకాలతో ధ్వజాలు ఎత్తారు. బంగారు తోరణాలు నిర్మించారు. ఇందుతో అద్వక ద్వితీయ స్వర్గంలాగా భాషించి హిమవంతుడి కొడుకులు కూతుళ్ళు చాలామందే ఉన్నారు. అయినా వారిలో పార్వతి ఒక్కటే ఎంత కాలానికో కనుల పడిన దానిలా, అంటే కళ్ళలో పడిందా, చచ్చి బతికిన దాని నిజంగానే చచ్చి బతికింది. ఆ తండ్రికి వివాహం దగ్గర పడినందువల్ల మరింత ప్రేమాస్పదమై హిమవంతుడి బంధువులంతా ఆ అమ్మాయిని ఒక్కొక్కరు తమ ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆభరణం ఆమెకు అలంకరించారు, సంతరించారు. ఆమె అందరికీ పుత్రిక కాకపోయినా ఆ గిరిరాజ వంశం మీద ఉన్న ప్రేమతో వాళ్ళంతా ఒక ఇంటికి చెందిన వాళ్ళుగానే భావించారు. సూర్యోదయం తర్వాత 3వదైన సూర్య ముహూర్తంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో చంద్రుడు ఉండగా బంధు స్త్రీలు పతి పుత్ర వసులు, అంటే పతి ఉండాలి పుత్రుడు ఉండేవాళ్ళే, వాళ్ళు పార్వతిని అలంకరించడం మొదలు తెల్ల ఆవాలతో గరక పూసలతో మరింత అందమైన దుకూల నాభిదాకా కట్టుకొని, అంటే బట్టని బాణం చేత పట్టుకొని అభ్యంగన అలంకరం ముగించుకున్న గౌరీదేవి దానికే అలంకారం. బహుళపక్షం ముగిసిన తర్వాత భానుకిరణంలో వృద్ధి నందిన శశాంక రేఖలాగా ఆ వివాహ వీధిలో బాణం పట్టుకొని ఆ బాల మరింత ప్రకాశం. తర్వాత ముత్తైదు రుద్దుగు పుప్పొడితో నలుగుబెట్టి కాస్త ఎండిన గంధ ద్రవ్యంతో వడలంతా అద్ది అభిషేకానికి తగిన వస్త్రం కట్టి ఆ గౌరి చతుశాల అభిముఖంగా స్నానగృహానికి తీసుకొని వైడూర్యాలు గచ్చేసి అందులో ముత్యాల ముగ్గులు పెట్టి ఉన్న ఆ చతుష్కంలో కూర్చోబెట్టి బంగారు కొండలతో మంగళవాద్యాలు మొరయుతుండగా నీళ్లు పోశారు. అలా మంగళ స్నానం ముగించుకొని ధౌత దుకూలాన్ని కట్టుకొని పార్వతి వాన నీటితో అభిషిక్తమైన విరిసిన రెల్లు పువ్వుతోటి నేలలాగా భాషించి అప్పుడు అక్కడున్న చాందినీ కట్టి ఉన్న నాందినీ కట్టి ఉన్న మణిస్తంభాలు 4 మధ్య ఏర్పడిన అలంకార వేదిక మీద పతివ్రతలు ఆమెను కౌగలించుకొని తీసుకెళ్ళి ఆ వేదిక మీద పీటపై ఆమెను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఎదురుగా నిల్చొని ఆమెను చూసి ఊరకనే ఇంత అందంగా ఉన్న అమ్మాయికి మరింకా అలంకారాలు ఎందుకు అని కాసేపు ఊరికే అలా ఉన్నారంటే ఆ అలంకారం చేయకొని ప్రసాధన సామగ్రంథ దగ్గరే ఉన్నప్పటికీ అయినా గౌరీదేవిని చూస్తే ఏ ప్రసాదం లేకుండానే, అంటే ఏ అలంకారం అక్కర్లేకుండానే అంత బాగుందే అని వాళ్ళ కళ్ళని ఆమె వైపే ఉన్నాయి. ఆ అలంకారం చేస్తున్న వారిలో ఒక స్త్రీ ధూపం వేసి గౌరి వెంట్రుకల తడి ఆచి సెగలో పూలు తొలివి ఆ తర్వాత దూర్వాంకురాలు, అంటే గరిక దాని మధ్య గుచ్చి పచ్చని మధుక కుసుమ దామంతో అందంగా ముడేసి ఆ గౌరి వడలికి తెల్లని అగురు పూసి గోరోచనంతో మకరికా పత్రాలు గీసి అందుతో
చక్రవాకాలు సైకతాలు ఇసకల మీద నిలిచి ఉన్న గంగా నదిల అత్యంత రమణీయంగా పార్వతి కనబడి ముంగురు పాపట బొట్టుతో ఆమె ముఖంపై విరేలాడు. అందులో ఆ ముఖం తొమ్మిదలతోటి కమలాన్ని మబ్బు రేఖలు పడిన చంద్రబింబాన్ని మించిపోయి అందుతో అంటే దాంతో అది సాదృశ్య ప్రసక్తినే తొలగి వేసి అంటే అంతకు మించిన అందం ఇంకోటి పోల్చదని ఆమె చెవిలో వ్యవ అంకురాన్ని అవతంసంగా ఉంచారు. రొద్దుగ పుప్పొడితో బాగా రుద్ది అద్దంలా చేసిన ఆమె కపోలంపై గోరోచనంతో అలదటంతో అది మరింత ఎర్రబడి ఆ చెంపపై పడి చెవిలో యవ అంకురం మరింత రంగు తేలి అందుతో అంటే దానివల్ల చూపులు ఎలాగో లాగేసేసిన చక్కని అంగ సౌష్ఠవం గల పార్వతి అధరంపై వాడు మధుశిష్టంతో నడుమ వేరొక గీతకి అందుతో దాని అరుణిమ మరింత మెల్లమెల్లలాడిపోయి తన సౌందర్య ప్రయోజనం త్వరలో తీరనున్నదని సూచిస్తూ సన్నగా అదురుతున్న ఆ అధరం ఏదో ఒకనొక అపూర్వ శోభను కలిగి ఒక చెలి ఆమె అడుగులకు పారాణిపోసి దీనితో శివుని శిరస్సుపై ఉన్న చంద్రవంకను తాకుతావు లేవమ్మా అని పరిహాసపూర్వకంగా ఆశీర్వది. ఆ మాట పార్వతి మౌనంగానే మాల్యంతో అంటే దండతో కొట్టి జవాబు. చక్కని కలువ పువ్వులా ఉన్న అందమైన ఆమె కళ్ళను చూసి చెలుకెత్తాడు. ఈ కళ్ళకు కాటుక మరింత అందం కల్పిస్తోందమ్మా, కేవలం మంగళకరమనే ఉంచుతాను అని కాటుక సొమ్ములన్నీ పెట్టి తర్వాత ఉమ పూలు పూసిన తీగల చుక్కలు కాసిన రేయిల చక్రవాకాలతో నదిలా ప్రకాశ. అప్పుడు ఆమె తన సొగసు అద్దంలో కళ్ళులెంత పెద్దవి చేసుకొని స్థిమిత దృష్టులతో చూసు ఎప్పుడెప్పుడు శివుణ్ణి దగ్గర చేద్దామా అని గువ్విళ్ళు. అవును మరి, స్త్రీల అలంకారానికి ఫలం దాని ప్రియుడు చూడటమే కదా, అవలోకించడం. అప్పుడు గౌరి తల్లి మీద మంగళకరమైన పచ్చి హరితాళ ద్రవ్యాన్ని తీసుకు అందుతో పాటు మనస్సులను బటన వ్రేళ్ల నడిమి వేళ్లతో తీసుకు చెవులలో తెల్లటి దంతపత్రాలు పెట్టుకున్న పార్వతి ముఖాన్ని పైకెత్తి ఎలాగో వివాహ దీక్షా తిలకాన్ని నుదుట దిద్ది తన కూతురు కాస్త పెరిగిన నాటి నుంచి పెరుగుతూ వచ్చి ఆ కోరిక తన కూతురు ఒక అయ్య చేతిలో పెట్టాలన్న కోరిక అలా పూర్తి చేసుకుంది. తర్వాత తన కళ్ళలో ఆనంద అశ్రువులు చిప్పిలుతుండగా ఏమీ చూడలేక వర్ణామయమైన కౌతుక కంకణాన్ని కట్టబోయి కాస్త పక్కగా అది చూసి దాని సరైన తాగులో చోట్లో కట్టి అలా సరిగా కంకణం కూతురి చేతి కట్టగని కొత్త పట్టు పుట్టం కట్టుకొని చేతిలో అద్దం ఉంచుకొని ఉమాకుమారి అప్పుడు నురుగులతో నిండిన పాల వెళ్ళి నెలలాగా పూర్ణ చంద్రికతో శరత్కాల కాంతిలా మరింత సొగసులు కల మేనక కూతురితో అప్పుడు కులదేవతలకు పూజలు చేయించి తర్వాత వరుసగా ముత్తైదువుల పదాభివందనం చేయించి ఆ తర్వాత ఈ తన కూతురే కదా తన కుల ప్రతిష్టాకారకురాలు తాను చేయాల్సిన పనులన్నీ చేయించగలిగిన నేర్పరి. అప్పుడు ఆ వృద్ధ పుణ్యాంగరులందరూ తమకు నమస్కరించిన ఉమకు అక్షతమైన పతి ప్రేమ అందుకొమ్మని ఆశీర్వది. ఆ తర్వాత ఆమె పతి అర్ధ శరీరాన్ని అందుకున్న సంగతి ప్రియ బంధుజనుడు ఆశీసులనే అధక్కరింపజేసి అంటే ఆశీసులకు ముందే అయిపోయి. తర్వాత హిమవంతుడు ఏం చేస్తాడు రేపు అది తెలుసుకుందాం.